मैं ले जाऊंगी। हाँ। हेलो अभी बेटा कैसे हो अंकल బాగున్నాను అంకల్ ఏం లేదు మన రిజ్వానా గోదావరికి వైజాగ్ వస్తుంది దీనికి ఏదో ఎగ్జామ్ ఉందట నువ్వు స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవు అంకల్ ఇంట్లో ఎవరు లేరు నేను ఒక్కడే ఉన్నాను బాబాయ్ కార్యక్రమాలకు వెళ్ళారు కదూ వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడులే నువ్వు ఉన్నావు కదా అమ్మాయిని నువ్వు రిసీవ్ చేసుకో ఓ వారం రోజులు ఉంటుంది హలో అలాగే పర్లేదు ఇటు బైక్ మీద కూర్చోమని చెప్పొచ్చుగా ఏంటి ఆలోచిస్తున్నాడు అటు అక్కడ నాతో మాట్లాడడానికి తెగ ప్లాన్స్ వేసేవాడు ఇక్కడేంటి కాంగా కూర్చున్నాడు టీవీ చూస్తుండు నేను అరగంటలో వస్తాను ఏం కాసేపు మాట్లాడొచ్చుగా నాతో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి హోటల్ నుంచి లంచ్ తీసుకొస్తాను హలో హోటల్ నుంచి ఎందుకు మీ ఫ్యామిలీ మొత్తం డైలీ హోటల్ నుంచే తెప్పించుకొని తింటారా అలా అని కాదు నువ్వెక్కడికి వెళ్ళొద్దు కూర్చో బెడ్రూమ్ ఎక్కడా అక్కడ ఇందాకేమన్నావు హోటల్కి వెళ్తావా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మా ఇంట్లో ఖాళీ టైంలో వంట చేసేది నేనే ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ప్రిపేరింగ్ చికెన్ కిచెన్ ఎక్కడా అది కాదు మీకెందుకు శ్రమ అని ఏమన్నా ఇంకొకసారి అను మీరా సారీ పొరపాటున అన్నాను పొరపాటున కూడా ఇంకొకసారి అనకు సరే కిచెన్ ఎక్కడా వావ్ వెరీ గుడ్ ఆంటీ కిచెన్ ఎంత నీట్ గా పెట్టిందో మా ఇంట్లోనూ ఉంటుంది వంట చేసేది దయ్యాలా లేక మనుషులా అన్నట్టు హలో ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు వంట ప్రిపేర్ చేసే లోపు నేను అలా బయటికి వెళ్ళొస్తాను ఏం అక్కర్లేదు అలా చైర్ లాక్కొని కూర్చో నీతో మాట్లాడుతూ వంట చేస్తాను అప్పుడు నాకు బోర్ ఉండదు అది కాదు కహానియా మత్ బోలో బైఠో కూర్చోమన్నాను కదా అని కూర్చుండిపోవటమేనా కాస్త కూరలు తరిగి పెట్టొచ్చు కదా ఓకే అవును ఎప్పుడూ ఇంట్లో ఉండనే ఉండవట తమరికి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ కనీసం ఓ 5 ఉంటారా పోనీ 4 3 నేను ఉన్నానని చెప్పొచ్చు కదా
అవును, హైదరాబాద్ లో నీకో విషయం చెప్పాలి అని నా వెంట పడ్డావు. చెప్పకుండానే వైజాగ్ వచ్చేసావు. ఇంతకీ ఏంటా విషయం? ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉంది. నేను హాల్లో కూర్చొని కూరలు తరిగి పెడతాను. ఇవన్నీ నీకు ఇష్టమని ఉషా అక్కయ్య నాతో చెప్పింది, అందుకే చేశాను. అంత సీరియస్ గా తినకపోతే కాస్త నవ్వు ముఖంతో తినచ్చుగా. కనీసం వంటలు ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ కూడా చెప్పవా? బాగున్నాయి. హాయ్, కూర్చో అభి. ఇదిగో, నేను వెళ్తున్నాను. ఏదైనా అవసరం అనుకుంటే ఈ నంబర్కి ఫోన్ చేయి. అది మా ఫ్రెండ్ వాళ్ళ నంబర్. నేను ఉదయాన్నే వస్తాను. మీ ఫ్రెండ్ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడ ఏమైంది? పడుకోటానికి. నేనొచ్చానని వెళ్తున్నావా? అలా అని కాదు. మరి నేనుంటే నువ్వు అలా ఫ్రెండ్ ఇంటికి వెళ్తానంటావేంటి? మనసులో చెడు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? దిల్ అచ్చా హై తో దిమాగ్ భీ అచ్చా హై. ఓకే, నేను చదువుకోవాలి. వెళ్ళి నీ గదిలో పడుకో. అభి, థ్యాంక్స్. ఇంట్లో మనుషులకెప్పుడు థ్యాంక్స్ చెప్పరు. సారీ. బయట వాళ్ళకే సారీ చెప్పేది. కాఫీ ఎలా ఉందో చెప్పొచ్చు కదా. టిఫిన్ చేసి హాట్ ప్యాక్ లో ఉంచాను. రెడీ అయిన తర్వాత తిను. ఎగ్జామ్ ఎన్నింటికి? 9ంటికి. నేను వెళ్తున్నాను. ఓకే. డ్రాప్ చేస్తానని అనొచ్చుగా. ఎగ్జామ్ ఎలా రాశావు? పర్లేదు, రా భోంచేద్దాం. నాకు బాగా ఆకలిగా ఉంది. నేను తినేశాను. ఏంటి? నువ్వు వెళ్ళి భోంచేయి. నాకు ఆకలిగా లేదు. ఇందాక ఆకలిగా ఉందన్నా? ఇప్పుడు లేదు. జర్నీలో నేనేమి తినను. జర్నీ ఏంటి? వచ్చిన పని అయిపోయిందిగా, ఊరు వెళ్తున్నాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నాడు. అసలు నేను లేకుండా భోజనం ఎలా చేయగలిగాడు? అదేంటి, ఓ వారం ఉంటామని అంకుల్ నాతో ఫోన్లో చెప్పారు. యాక్చువల్గా ఉండాలనుకునే వచ్చాను. నాకు ఇక్కడి క్లైమేట్ పడట్లేదు. నేను వచ్చినందుకు నీకు ఇబ్బందిగా ఉందనుకుంటా. సర్లే, ఆంటీ అంకుల్ వాళ్ళు వస్తే అడిగానని చెప్పు. నేను డ్రాప్ చేయనా? అక్కర్లేదు.
ఎలాగో ఆటోలోనేగా వెళ్ళేది. బాయ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ట్రీట్మెంట్. ఐల్ నెవర్ ఫర్గెట్ ఇట్. బాయ్. వదినా, నువ్వు ఒక మంచి ఫ్రెండ్గా నా బాధను అర్థం చేసుకో. కానీ నేను చెప్పిన తర్వాత నన్ను అపార్థం మాత్రం చేసుకోకు. అసలు విషయం ఏంటో చెప్పయ్యా. బాబాయ్ పోయిన దగ్గర నుంచి నా మనసులో లేదు. అసలు ఏం జరిగింది? ఊరు నుండి మావయ్య వచ్చినట్టున్నారు. వస్తున్నా మావయ్య. నా మనసులోని బాధను కనీసం వదింతా కూడా చెప్పలేకపోయాను. అమ్మా ఉషా. ఇప్పుడైనా మావయ్య రావటం? అవునమ్మా, ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్లి గదిలో పెట్టు. అలాగే. అమ్మా ఉషా, ఏంటి ఆ బ్రీఫ్ కేసులో ఇన్విటేషన్ ఉంది పట్రా. తెస్తాను మావయ్య. జానకి, పరిమళ, అభిషేక్ అందరు రండి. హైదరాబాద్ కూడా వెళ్ళొస్తానన్నారు. అక్కడి నుంచేనా రావడం? అన్నట్టు ఉస్మాన్ అన్న ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఇదేనా? ఏమిటిది ఇన్విటేషన్? ఎవరిదండి? ఎవరిదా చెప్తాగా. మన రిజ్వానాకు వాళ్ళ అక్క తరపున సంబంధం ఏదో వచ్చిందట, దాన్ని ఖాయం చేసి ఓహో. వచ్చే వారమే పెళ్లి. ఇదిగో. అమ్మా ఉషా, నేను మీ అత్తయ్య పెళ్లి రోజున వస్తాం. నువ్వు పరిమళ అభిని తీసుకొని 2 రోజులు ముందుగా వెళ్ళండి. అలాగే మావయ్య. నేను వెళ్ళను నాన్న. అరే నేను అమ్మ రావడం లేదురా, నువ్వు తప్పనిసరిగా వదిన వాళ్ళతో వెళ్ళాలి. జానకి, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. పదండి.